హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డాంపేర్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, ఫ్రీ సైట్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 49 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హర్లన్ తన ఒక డాంపేర్ అనమాట. అంటే సగం మనిషి సగమేమో వ్యాంపేరు. అది తనకి తెలీదు. ఒక నార్మల్ లైఫ్ అయితే లీడ్ చేస్తుంటాడు. అలాంటి టైంలో ఒక టెర్రిబుల్ మాస్టర్ ఆఫ్ ద నైట్ వ్యాంపైర్ హెడ్ అయితే తన లైఫ్ లోకి రావడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, మరి డాంపైర్ ఏం చేశాడు, ఆ మాస్టర్ ఎవరు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే డాంపైర్ మూవీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదర్ లాంగ్వేజెస్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారనుకుంటే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే రొటీన్ వ్యాంపైర్ మూవీ భయ్యా. ఎన్నో చూసేసాను నేను ఈ వ్యాంపైర్ మూవీస్ అండ్ వ్యాంపైర్ సిరీస్లు. సో అందువల్ల నాకు ఒక రెగ్యులర్ టెంప్లెట్ ని తీసుకుని జస్ట్ బేసిక్స్ ప్రెజెంట్ చేశారు అంతే. అంతకు మించి అయితే ఏం లేదనిపించింది నాకు. బిలో యావరేజ్ ఫిలిం భయ్యా. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. ఏదైనా పాజిటివ్స్ ఉన్నాయా అంటే విజువల్లీ టెక్నికల్లీ అయితే సినిమా చూడడానికి బాగుంటుంది. అంటే ఆ టెక్నికల్ పరంగా విజువల్స్ పరంగా కొంచెం టాప్ నాచ్ గా చూపిస్తారు. అండ్ ఆ వ్యాంపైర్స్ ని క్రియేట్ చేసిన సీన్స్ కానీ అండ్ అక్కడక్కడ ఫైట్ యాక్షన్ బ్లాక్స్ కానీ వీటి పరంగా కొంచెం టైం పాస్ అయితే అవుతుంది మీకు. సూపర్ అని చెప్పట్లా, టైం పాస్ అయితే అవుతుంది మీకు అంతే. వాళ్ళు తీసుకున్న స్టోరీ ప్లాట్ పరంగా అంత స్ట్రెంత్ అయితే ఉండదు. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ వర్కౌట్ అవుతాయి. ఇంతకు మించి అయితే నాకేం వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఉన్నాయన్నీ కూడా నాకు చాలా ఫెమిలియర్ గా అనిపించేసి. మెయిన్ నెగిటివ్స్ లో స్టోరీ, ఎప్పటి నుంచో చూస్తున్న స్టోరీస్ కొత్తగా అయితే ఏమనిపించలేదు. అండ్ ఆ స్టోరీని వాళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం కానీ అండ్ దానికి ఇచ్చిన కంక్లూషన్ కానీ రెండు వర్కౌట్ అవ్వలేదు నాకు. రెండు రెగ్యులర్ ఫార్మాట్ లోనే ఉన్నాయి. అండ్ మూవీ మొత్తం కూడా చాలా ప్రెడిక్టబుల్ గా అయితే అనిపించింది. ఎక్కడ కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కానీ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ కానీ ఏదీ లేదు. వాళ్ళు పెట్టుకున్నారు కానీ నాకు అవి ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అంటే చూసి సర్ప్రైజ్ అయ్యి అంతగా అయితే ఏం లేవు భయ్యా. ఏదో అలా వెళ్ళిపోతుంది మూవీ, నేను చూస్తున్నాను అంతే. అంతకు మించి అయితే నాకు ఏం వర్కౌట్ అవ్వలేదు. క్యారెక్టర్స్ పరంగా కానీ అండ్ వాళ్ళు తీసుకున్న ట్విస్ట్లు కానీ ఎక్కడా కూడా ఏది వర్కౌట్ అవ్వదు. మళ్ళీ దీనికి సేక్వల్ లో ఇట్స్ బిగినింగ్ అని చెప్పేసి అంటారు. నాకు తెలిసి అది రాదులేండి, పక్కన పెట్టేసి ఉంటారు, డౌట్ లేదు. అంత అవసరమే లేదు దీనికి, వేస్టెడ్ అని చెప్తా నేను. మీరు చూద్దాం అనుకుంటే టైం పాస్కి ఏం లేవనుకుంటే, బిలో యావరేజ్ అయినా పర్లేదు అనుకుంటే చూడండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, G5 లో కూడా ఉంటుంది, ప్రైమ్ వీడియోలో అయితే రెంట్ బై ఆప్షన్ లో ఉంటుంది. ఒకవేళ నెట్ఫ్లిక్స్ లో తెలుగు వెర్షన్ లేకపోతే ఫ్రీ సైట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.